హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో, ఆ లోపు రైతులు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పీఎం కిసాన్ 19వ విడతకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి వేస్తామని ప్రకటించారు. ఈ మేరకే ఇప్పుడు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో ఆర్థిక శాఖకు విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాల్లో కన్నా పీఎం కిసాన్ అనే పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులకు చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో ఆర్థిక ప్రయోజనాలు అందించడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్రం అమలు చేస్తూ అతిపెద్ద పథకంగా రూపొందింది. ఈ పథకం పొందడానికి ముఖ్యమైన అర్హత రైతై ఉండాలి. అలాగే నిర్దేశిత విస్తీర్ణమైన భూమి కలిగి ఉండాలి. ఇది కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అందుబాటులో ఉన్న పథకం. అదే సమయంలో ఈ స్కీమ్ రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయలు అందిస్తామన్నారు. అంటే రైతుకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. తాజాగా 19వ విడత కింద ఈ నెల 24వ తేదీ రైతుల అకౌంట్లోకి 2,000 పడనున్నాయి. ప్రధానమంత్రి పీఎం కిసాన్ పథకానికి అర్హులు ఎవరంటే భారతీయ పౌరుడై ఉండాలి, చిన్న లేదా సన్నకారు రైతై ఉండాలి, సాగు భూమి కలిగి ఉండాలి, నెలకు కనీసం 10,000 పెన్షన్ పొందే వ్యక్తే ఉండకూడదు, ఆదాయపు పన్నుదారుడై చెల్లించకూడదు. అలాగే పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈకేవైసీని ఎలా అప్డేట్ చేయాలి అంటే రైతుకు 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మొదటిది పీఎం కిసాన్ పోస్టల్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్న ఓటీపీ ఆధారిత ఈకేవైసీ అంటారు. ఫేస్ డిటెక్షన్ ఆధారిత ఈకేవైసీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. మూడవది బయోమెట్రికల్ ఆధారిత ఈకేవైసీ రాష్ట్ర సేవా కేంద్రం, సాధారణ సేవా కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. పైన పేర్కొన్న 3 పద్ధతులలో ఏదో ఒక పద్ధతి ద్వారా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.